ఉంది కదండి, కళ అనేది ఆగిపోవటం ఉండదా, కంటిన్యూ అవుతూనే ఉంటుందా? గాఢ నిద్రలో లేదు కదా కళ, ఇప్పుడే కదా ఉంది. ఇప్పుడు ఇదే వస్తూ పోతూ ఉంటుంది కదా కళ. కాదు కాదు, వస్తూ పోతూ ఉండేది నిలకడత్వం, అది స్టాండర్డ్ కాదని చెప్పడం దాని అర్థం. స్టాండర్డ్ అనేది గాఢ నిద్రలో నేను ఉన్నాను అనే మీ స్వరూప లక్షణం ఏదైతే ఉన్నదో అది స్టాండర్డ్. అది ఇది ఓకే. జస్ట్ వచ్చి ఉండి పోతుంది అన్నారు గురువు గారు చెప్పారు. దీనికేం అంతం ఉండదు ఇది కళ. టెంపరీ. అదే ఈ కళ టెంపరీకి అనేది అంతమేముంది? అదే నేను అడిగేది. టెంపరీ కదా. ఆ, ఆ. ఆద్యంత రహితుడు తాను. అవునవును. ఎప్పుడైనా విజిట్ గా వస్తున్నాడు. విజిట్ ఆ, లో సరదాగా మీరు ఏదైనా షికారుగా బయటకు వెళ్తారు చూడండి, అలాగా ఆ, ఆ. షికారుగా రావడం మెరుపు తప్ప ఉంటాయి. అది మరిచి ఇది తేడాగా ఉంది కానీ గుర్తుకొస్తే షికారుకు వచ్చినట్టు అనమాట అండి కళ్ళకు రావడం అంటే తాను. ఇప్పుడు సాంబశివరావు చెప్పండి. సాంబశివరావు గారు అడిగింది ఆ ఈ కెరటాలు ఆగవా ఆ, అన్నట్టు. అవునవును. ఏమండి, అదే సముద్రం ఉన్నంత కాలం కెరటాలు ఉంటానే ఉంటాయి. అదేనండి నా డౌట్. కెరటాలు అనేది ఆగిపోవటం లేదు. కానీ కానీ మీరు సముద్రం అని ఎరుకుగా ఉన్నప్పుడు కెరటాలు ఉండి లేని అయిపోతాయండి. మీరు సముద్రంగానే ఉంటారు. కెరటం వైపు నుంచి చూస్తే ఆగవాని ప్రశ్న వచ్చింది, సముద్రం వైపు నుంచి కెరటం ఆగదా అనేది ప్రశ్న కుదురుతుందాము. ఉమ్, ఒక్కసారి సముద్రంగా ఉండండి మీరు. ఉమ్, మీరే సముద్రం అండి. ఉమ్. కెరటాలు వచ్చి ఉండి పోతున్నాయి. మీకేమనిపిస్తుంది? అయ్యో నేను కెరటాలుగా వచ్చి ఉండిపోతున్నానని అనిపిస్తుందా మీకు? ఊరికే సరదాగా అలా కెరటాలు కొట్టుకుంటున్నాను అనిపిస్తుంది మళ్ళా బయటకు. ఇంకా అయ్యో మీరే ఉండదండి, సముద్రం అండి. ఆహా ఉంటది. అయ్యో ఎందుకుంటుంది? మీరే అయ్యా సంశయరావు గారు ఏమన్నా ఇంకా మాట్లాడతారన్నమాట. వింటున్నాను. వినడం కాదు, సరిపోతుందో లేదో చూసుకోండి. మీరేదో అడిగారు కదా, సరిపోయింది కదా. అవును. సాంబశివరావు దగ్గర నుంచి డైలాగులు ఉన్నాయి కానీ గడ నిద్రలో నేనున్నానుగా ఉండిపోయారు అనుకోండి, మీకు డైలాగులు లేవు కదా. మాటలు లేవు. మాటలన్నీ తెర మీద బొమ్మలవే, తెరకు మాటలే ఉండవండి. తెర అనేది సదా బొమ్మలవేని వచ్చి ఉండిపోయేవి అంతే. కానీ బొమ్మగా ఉండిపోతే ఏమి ఉండదండి. దాని బొమ్మలనే గుర్తుంటే చాలండి, ఆటోమేటిక్ గా తనకు తెలియకుండా తెరవైపోతాడండి. మరిస్తేనే బొమ్మనని నిజమనిపిస్తుంది. పట్టయ్య నిజమని ఎప్పుడు అనిపిస్తుంటే మరిస్తే. పట్టయ్య బొమ్మని గుర్తుంటే చాలండి, ఆ క్షణంలో తెరగానే ఉంటాడు. మరిచిపోతే మరో క్షణంలో పట్టయ్యగా ఉంటాడు. మరిచి పట్టయ్యగా ఉండడం కానీ పట్టయ్యగా ఉండి ఉండడం కాదు. పట్టయ్య నేను అనుకుంటున్నాడు కాబట్టి పట్టయ్య ఉన్నాడు. పట్టయ్య అనుకుంటున్నాడు, పట్టయ్యగా ఉన్నాడు. ఏది తెరగా ఉందో అదే బొమ్మగా ఉన్నది. తెర లేకుండా బొమ్మకు ఉనికి లేదు కదా. ఏది సముద్రంగా ఉందో అదే కెరటంగా ఉన్నది. సముద్రం లేకుండా కెరటానికి ఉనికి లేదు కదా. ఏది బంగారంగా ఉందో అదే ఆభరణంగా ఉంది. ఆభరణంగా ఉన్నట్లు ఉన్నది. మళ్ళా రేపొచ్చు. నిజంగా ఆభరణంగా కూడా లేదు, ఆభరణంగా కనపడుతుంది అందంగా తత్కాలంలో. ఈ ఊరికే బంగారం ముద్దలాగుండాలి కాబట్టి ఇలాగా అనేక చిత్ర విచిత్రంగా నగలాగా కనిపిస్తుందంటే అదే నా మాయ యొక్క ఇది గొప్పతనం అని కదా చెప్తున్నాను. నా శక్తి మహామాయ, ఆ మహామాయ వలన నాలో ఈ ప్రపంచం అంత అందంగా కనిపిస్తుంది. మాయ యొక్క చాలా ఇదనమాట విశిష్టత, దాని యొక్క విశేషం అనమాట. అంత అందంగా నగలాగా కనిపిస్తుంది. నగ కాదు, బంగారమే. నగ నిజమైతే ప్రాణం పోయిన తర్వాత కూడా ఉండాలి పట్టయ్య. బంగారం నిజం కాబట్టి ప్రాణం పోయిన తర్వాత కూడా ఉంటున్నాడు ఉనికిగా.
ఇది ఎట్లా అండి? ప్రాణం పోయిన తర్వాత ఉండాలి ఎవరు? మెకానిజం ప్రాణం పోయిన తర్వాత కూడా ఉండాలి పట్టయ్య. ప్రాణం అంటే పోయిన నిజం కాదు కాబట్టి ప్రాణం ఉంటే ఉంటున్నాడు, పరాంభూతి పోతున్నాడు. అంత అంత ఆ ఇది స్థిరత్వం లేదు వీడికి. ప్రాణం ఉంటే కదా తీసిస్తే మరుక్షణం రేపు సాయంకాలం వరకు ఉంచుతాడు, ఇంట్లో ఉంచుకోరండి. ఇన్ని కౌలు చెప్తాడంటే పట్టయ్య. ప్రాణం పోతే రేపు సాయంకాలం మళ్ళా ఎవరు ఉండరు ఇక్కడ, ఇంట్లో ఏమి ఉండవు. పట్టయ్య ఉండవు, మాటలు ఉండవు, డైలాగులు ఉండవు. ఇప్పుడు పట్టయ్య ఎక్కడుంది ఉనికి? ఏది ప్రాణంగా ఉందో అదే. దాన్నే కదా మనం చైతన్యమని, ఆత్మని, భగవంతుడని అంటున్నాం. భగవంతుడే ఇక్కడ ప్రాణంగా నేనుగా ఉంటే పట్టయ్య అనేది దానికి ఉనికి ఏర్పడింది. అది కూడా పట్టేది కాదు, ఉనికి వాడిదే. ఇప్పుడు కూడా పట్టేదని అనుకుంటున్నాడు వీడు. వీడు అనుకోవడం ఆగిపోతే అదే ఉంటుంది అక్కడ. వెంకటరామన్ చచ్చిపోయాడంటే దాని అర్థం ఏంటనుకుంటున్నారు? నేను వెంకటరామయ్య అనుకుని కూడా చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత ఉన్నది ఏదైతే ఉన్నదో దాన్ని భగవాన్ అంటున్నాం. నేను పట్టింది అనుకున్నవాడు ఇక్కడ చచ్చిపోతే ఉన్నది ఏదైతే ఉన్నదో అది భగవానే ఉంటుంది. పైపొచ్చి ప్రాణం పోస్తున్నాం ఎంతో కొంత మనం కూడా పట్టే వైపు నుండి. వీడికి పట్టేది పట్టే అస్తిత్వానికి. నేనున్నానుగా వాడున్నాడు, నేను కూడా ఉన్నానని పట్టే అంటున్నాడు. సరే నేనే కదా పట్టేయకున్నదని వాడున్నాడు. కాదు కాదు నేనే ఉన్నానని పట్టే అనుకుంటున్నాడు. ఎవరి మాట సత్యం? ప్రాణం పోతే ఈడ్చి పారేస్తున్నాడు వీడిని. ప్రాణం పోయే తర్వాత కూడా ఉన్నాడు వీడు. సాంబశివరావుగా ఉంటాడు, రంగయ్య మాస్టర్గా ఉంటారు, మృత్యుంజయగా ఉంటారు, మురళీ మోహన్గా ఉంటారు. అదే కదా ఇప్పుడు పట్టేగా కూడా ఉన్నది. అని ఉంటే పోయే పట్టి ఉన్నవటే ఉన్నవటే. పట్టి మాత్రమే నేను అనుకుంటే అంటే పట్టి ఈ మాట్లాడలేదు. పట్టి మాత్రమే నేను అనుకోవడం వల్ల వచ్చింది వ్యవహారం, అంతే, ఇంకేం లేదు. పట్టి గారు పోయిన తర్వాత మళ్ళీ అదే నేను సాంబశివరావు గాను ఉన్న అదే నేను కాదు, ఉన్న ఒక్క నేనే. ఇప్పుడు అన్ని రకాలుగా ఉన్నది ఆ నేనే. ఇప్పుడు కూడా ఆ నేనే సాంబశివరావుగా ఉంది, రంగయ్య మాస్టర్గా ఉన్నది, మృత్యుంజయగా, పట్టేగా, సకలంగా ఉన్నది ఆ నేనే. ఆయనే ఇంతమందితో ఇన్ని రూపాయలతో మాట్లాడుకుంటుంది. మనిషి సాంబశివరావుని మాత్రమే అనుకుంటుకోవడం వచ్చింది మాటలు. కానీ నేనే కదా పట్టేగా ఉన్నది కూడా, నేనే గురువుగా ఉన్నది, పట్టేగా ఉన్నాను, భగవాన్గా ఉన్నాను అనుకుంటే మీరే కదా అన్ని నామరూపాలు ధరించున్నారు. సాంబశివరావు అనే నామరూపం కూడా ఒకటి. ఇన్నిట్లో ఒకటి మాత్రమే రాలిపోయింది, అంతే కదా. అని ఇప్పుడే తెలిసిపోద్ది వీడికి, రాలిపోక ముందే తెలుస్తుంది ఆ విషయం. పోతే పోనీ అనుకుంటాడు. ఏది ఒక తల పోయింది, మిగతా తలలు ఉన్నాయి కదా. అంతే కదా. శతకోటి తలలో బోల్డింగ్ ఇసుకరేనంత కూడా కాదు ఈ తలపోతే, పట్టే తలపోతే. అంతే కదా, మిగతా తల అంటేనే ఉన్నట్టు. అదే ఇసుకరేణు సముద్రంలో ఇసుకరేణు ఎన్ని ఉన్నాయి, అన్ని తలలు తలవే అనుకున్నా అండి. ఒక ఇసుకరేణు పోతే ఎలా ఉంటుంది, అలా ఉంటుంది పట్టే తలపోతే. అది అంటే ఇప్పుడు అన్ని బొమ్మలతో అన్ని తలలతో కూడా కాకుండా ఒక్క తలతో మాత్రం వీడు తాదాత్మ్యం చెందుతున్నాడు. ఈ తల మాత్రమే నేను ఉండడం వల్ల ఇబ్బంది వచ్చింది, అంతే, ఇంకేం లేదు. అన్ని తలలు తనమే, ఈ తల కూడా తనది అనుకుంటే సరిపోతుంది. అప్పుడేముంది, ఈ ఒక్క తల పోతేలే మిగతా తలన్నా ఉంటే అనుకుంటాడు. అంతేగా అనేది స్వానుభవంగా ఉంటుంది. మళ్ళీ పైపచ్చి వాడికి విదిత్తమే. ఇతరులకు తెలియదు, తనకు తెలుస్తుంది ఆ విషయం. నేనే కదా సాంబశివరావుగా ఉన్నాను, పోతే పోనీ సాంబశివరావు మనకి వచ్చి నట్టుబడి అనిపిస్తుంది అనమాట. అది ఇప్పుడు వీడే బాధ ఏంటంటే సాంబశివరావు పోతే మిగతా వాళ్ళంతా ఉండిపోతున్నారు, మొత్తం మిగతా వాళ్ళంతా ఉండిపోతున్నా, నేను పోతున్నాను. నేనంటే సాంబశివరావు నేను అనుకుంటున్నాడు కాబట్టి నేను పోతే నేను ఉంటుంది, సాంబశివరావు అని నేను పోతుంది. ఎందుకంటే సాంబశివరావుతో పాటు సాంబశివరావుతో పాటు పుట్టి, సాంబశివరావుతో పాటు ఉండి, సాంబశివరావుతో పాటు పోయేది. సాంబశివరావుతో తర్వాత వచ్చింది నేను. సాంబశివరావు రావడానికి ముందున్న నేను, గాఢ నిద్రలో ఉన్న నేను ఉన్నానుగా ఉన్న నేను, ఉనికి నేను ఉన్నాను అని
వీడి ఏదైతే బాధ మీ అనుభవంగా ఉందో. వీడి బాధ ఏంటంటే, అరే సాంబశివరావు పోతున్నాడు, మిగతా వాళ్ళంతా ఉంటున్నారే అవునవును, అంతే 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 అని వీడి అంతే బాధ. సాంబశివరావుతో అంతే పాటు అంతే. అందరూ అసలు మొత్తం ఉంటే మొత్తం తానే అయ్యి ఉంటుంది. మొత్తం అయితే ఏమి ఉండదు, హాయిగా గడనిద్రలో వల్లే ఉంటాడు. ఉంటే మొత్తంగా ఉంటాడండి. రెండే ఆప్షన్. ఉంటే గాఢ నిద్రలో ఉన్నవాడిలాగా రెండవది లేకుండా ఉంటాడు, కేవలం ఉనికిగానే, ఇక్కడ కేవల మన సాక్షిగా. ఇక్కడ మన అనుభవం ఏమనిపిస్తుందంటే అండి, ఈ కళలో ఒకటి చచ్చిపోయినా గానీ మిగతా ఉమ్, వాళ్ళు ఉంటున్నారు కదా. ఇప్పుడు మన ముందే ఒకటి చనిపోయినా మిగతా వాళ్ళు ఉంటున్నారు. అట్లాగే అవును ఈడేందంటే ఈ సాంబశివరావు పోయిన తర్వాత కూడా అది మిగతా వాళ్ళు ఉండిపోతున్నారు, ఈడు ఒక్కడే పోతున్నాడు అనేటువంటిది ఆ ఎదురు అనుభవం అవును. చూసి అది అది స్వానుభవానికి సంబంధించింది కాదు, దృశ్యంలో అనుభవాన్ని తనకి అటాచ్డ్ చేసుకుని చూసుకుంటున్నాడు. అది ఇప్పుడు కూడా అట్లాగే అనిపిస్తుంది. దృశ్యంలో అలా ఉంది. ఇప్పుడు చూడటానికి కూడా అట్లాగే అనిపిస్తుంది. మన ముందు ఒక వ్యక్తి చనిపోతే అవును, ఆడు దృశ్యానుభవం కదా, దృశ్యానుభవం అలాగే ఉంది. కానీ దృశ్యముకి ఆధారమైన ఉనికి యొక్క అనుభవం కలిగింది అనుకోండి, మీకు ఉనికిగా ఉండిపోతారు. ఆ, దృశ్యంలో భాగమే కదా సంస్కృతం అనేది. అది అందుగురించి దృశ్యం నుండి విడవడం అన్నారు. నీకు నువ్వు ఒక్క అడుగు ఎడంగా ఉండమని ఎందుకు చెప్పారు? ఉమ్, చూస్తూ ఉండు, సకలాన్ని నీతో పాటు కలిపి చూడు, నిన్ను వినాయించి చూడకు, నీతో పాటు కలిపి చూడు, ఒక్క అడుగు ఎడంగా ఉండి చూడు అని ఎందుకు చెప్పారు? దృశ్యంతో కలిసిపోవద్దని. అది దృశ్యం ఉన్నా ఉంటాడు, లేకపోయినా ఉంటాడు. ఆ సాక్ష్యత్వం అనేది కేవల సాక్షిగా అయిపోతుంది అనమాట. అప్పుడు దృశ్యం లేనప్పుడు, దృశ్యం ఉంటే సాక్షిగా ఉండిపోతాడు. దృశ్యం ఉన్నప్పుడు సాక్షిగా ఉంటాడండి, దృశ్యం లేనప్పుడు తానే కేవల సాక్షిగా ఉంటాడు. ఆ కేవల సాక్షిని గాఢ నిద్ర అని, మెలుకొని ఇట్లాంటి పేరుతో చెప్పుకుంటున్నాం ఇక్కడికి వచ్చి. అది కేవల సాక్షి. ఆ వాడు ఉన్నాడు ఇక్కడ, సాక్షిగా ఉంటాడు. ఎవరికి? సాంబశివరావుతో సహా సకలానికి. ఉమ్, ఒక సాంబశివరావుకి కాదు, ఆ, ఆ సకలానికి ఆధారమే తానే ఉన్నాడు. అది సాక్షిగా ఉన్నాడు, సాక్షిగా ఉమ్, ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు. తను చూడడం చేతే సకల సృష్టి ఏర్పడడానికి కారణభూతమై ఉన్నాడు. కేవలం ఉనికిగా ఉన్నాడు, నేను ఉన్నానుగా ఉన్నాడు, నేను మాత్రమే ఉన్నానుగా ఉన్నాడు.